నమస్తే ఏపీ స్కూప్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 సూపర్ సేవింగ్స్ జీఎస్టీ 2.0 ముగింపులో భాగంగా నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 మీద బైక్ ర్యాలీ జరిగింది. పోతురెడ్డిపల్లి సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి పార్థసారథి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి పార్థసారథి స్వయంగా బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సబ్ కలెక్టర్ వినూత్న, మండల స్థాయి అధికారులు, ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ర్యాలీలో ప్రతి ఒక్కరూ సహకరించాలి. మీడియా వారికి, డిపార్ట్మెంట్ వారికి సహకరించాలి. మనందరం సూపర్ సూపర్ సేవింగ్స్ చెప్పలేదు, మీ అందరికీ తెలిసిందే. మాత్రమే ప్రతి వెహికల్ ఉండాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. డీజే ఎక్కడికి వెళ్ళాలి త్వరగా. పోలీస్ వెహికల్ కూడా పక్కన పెట్టమని చెప్పండి దయచేసి. అయ్యా డీజే త్వరగా వెళ్ళాలి కొద్దిగా. Only next time. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారిని వేదికను అలంకరించవలసి కోరుతున్నాము. రెస్పెక్టెడ్ సప్లై మేడం కూడా వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. జిఎస్టీ జాయింట్ కమిషనర్ గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. డిప్యూటీ సీఈఓ గారి తర్వాత అధ్యక్షత వహించవలసిందిగా జాయింట్ కమిషనర్ గారిని గౌరవ మంత్రివర్యులు జోన్ ప్రశ్నలు వచ్చేసి
ప్లాన్ వచ్చింది ఏ డిపార్ట్మెంట్ లో ఏం చేయాలి అని. ఆ ప్లాన్ ని ఎంపీడీ ఆఫీసెస్ దెన్ ఎవరైతే వీళ్ళు ఉన్నారు మన జిఎస్టీ ఛాంపియన్స్ సచివాలయం లెవెల్లో సెక్రటేరియట్ లెవెల్లో అందరూ వెళ్ళి పబ్లిక్ ని ఇన్ఫార్మ్ చేయాలి. ఫెస్టివల్ ముందు అందరూ 1 month ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే రిఫార్మ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చారు. ఆ రిఫార్మ్ వల్ల మీ లైఫ్స్ ఎలా బెటర్ అవుతున్నాయి మీ అందరికీ తెలియాలి అని మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాం అక్రాస్ ద సబ్ డివిజన్. సో ఏ అగ్రికల్చర్ లో ఏం తగ్గింది, ఎడ్యుకేషన్ లో ఏం తగ్గింది, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని లెవెల్స్ లో అన్ని డిపార్ట్మెంట్స్ లో మీ లైఫ్స్ ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ వల్ల ఎలా బెటర్ అవుతుందని క్యాంపెయిన్స్ చేసాం. సో ఇవాళ కంక్లూషనరీ ప్రోగ్రామ్ ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ గురించి. సో మన బెనిఫిషరీస్ కూడా మాట్లాడినట్టు కర్నూలులో చీఫ్ మినిస్టర్ సార్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ సార్ అడ్రస్ ఆ రోజు మీరు అందరూ చూసి ఉంటారు. ఆ గ్లింప్సెస్ ని ఇప్పుడు మనం ప్లే చేసాం. సో ఈ సేవింగ్స్ మన డెమోక్రసీ కంట్రీ ముందు వెళ్ళేటప్పుడు ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి ఇన్నోవేటబుల్. సో ఆ 7 years ఆఫ్ జిఎస్టీ 17 లో లాంచ్ చేసిన తర్వాత మనందరికీ కన్స్యూమర్స్ కి కాస్ట్ తగ్గించి మీరు ఎక్కువ డిమాండ్ చేసి ఎకానమీని గ్రోత్ చేయడానికి మీ లైఫ్స్ లో ఇప్పుడు ఎవ్రీ డే ఎక్స్పెండిచర్ తగ్గితే మీరు దాన్ని సేవ్ చేసుకోగలుగుతారు, ఇంకా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. సో మీరు యాజ్ ఎ ఫ్యామిలీ కెన్ గ్రో. సో ఎవ్రీ సిటిజన్ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయడానికి ఉంటుందని గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ని మీ అందరికీ కాంట్రిబ్యూట్ చేస్తాం. కలెక్టర్ మేడం వాస్ కాన్స్టెంట్లీ గైడింగ్ అస్. దెన్ మినిస్టర్ సార్ ఐ ఆల్సో థ్యాంక్ హిమ్. స్టార్టింగ్ నుంచి ఈరోజు ఆదివారం ఇంటికాడ నాగపూర్ అవసరంగా తిని మధ్యాహ్నం గుండి చెందాలంటే ఇదే బాబులు పెట్టారనే భావంలో ఉంటుంది. కానీ మీరందరూ కూడా ఇప్పుడున్న పురుషులందరూ దాదాపు 90% మంది మీ గ్రామాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతిరోజు గ్రామంలో 10 సెంటర్లో ఇళ్ళని 100 సెంటర్లో ప్రజల్ని రోజు కలుసుకుంటూ వారి కష్ట నష్టాలు కానివ్వండి, వారి ఇబ్బందులు కానివ్వండి పరిష్కరిస్తూ మరి మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీరు మన ఇంట్లో కోడి మోసం కంటే ఏడు మోసం కంటే ఈ కార్యక్రమం కొంచెం సమయం మీరు కనుక వెచ్చిస్తే మీ ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారని చెప్పేసి రోజులో నకిలీ మద్యం అని చెప్పేసి ఒక పత్రికలో వార్త వచ్చింది. నేను వెంటనే ఎక్సైజ్ అధికారులకి ఫోన్ చేసి చాలా గట్టిగా మందలింపు ధోరణిలో మాట్లాడటం కూడా జరిగింది. నేను అడిగాను, మీరు ఆ విలేకరు దగ్గరికి వెళ్ళి ఎవరైతే రాశారో ఆ విలేకరు దగ్గరికి వెళ్ళి ఆధారాలు ఎందుకు సేకరించలేదు? ఏదైతే పేపర్ లో ఒక ఆగిరిపల్లి షాప్ లో ఆ కానిస్టేబుల్ లేకపోతే యజమాని వారిని సర్ది చెప్పి పంపించారని ఏదైతే కథనం సృష్టించారో ఆ షాప్ ఏ షాప్ ఆ షాప్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆ షాప్ ఎందుకు మూసేయలేదు, లేదా అక్కడ ఉన్న అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అడిగితే ఆ షాపు నియోజకవర్గానికి సంబంధించిన షాప్ కాదు. మరి అదేవిధంగా మరి నూజివీడు ఆగిరిపల్లి బార్డర్ అని చెప్పారు. ఎక్కడా కూడా నూజివీడు గన్నవరం నియోజకవర్గాల బార్డర్ అని చెప్పారు. ఎక్కడా కూడా ఇప్పుడు దాకా ఆధారం దొరకదని చెప్పారు. నేను వెంటనే అధికారులు ఎక్కడున్నా కూడా ఆ విలేకరుని అడగండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి వాళ్ళు చెప్పండి, వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పాము. కానీ ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే పేపర్లో రాశారని చెప్పారు. దయచేసి మీకు మీ వ్యక్తిగత భావనలు లేతే కొంతమంది ప్రజాప్రతినిధుల మీద మీకు వ్యక్తిగతమైన ఇష్టాలు అయిష్టాలు ఉండొచ్చు, కానీ మన నూజివీడు ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ అదే ధోరణి కొనసాగించినట్లయితే ప్రజలు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రానియొద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వాస్తవం అయితే తప్పకుండా మీరు ఏదైతే సమాచారం ఇస్తారో ఆ సమాచారం ఆధారంగా తప్పకుండా అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద, అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. ఇటువంటి వార్తలు రాసే ముందు 1-2 సార్లు డిపార్ట్మెంట్ ద్వారా మరి గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్ష్యూర్ చేసుకుని
ఈ వార్తలు రాస్తే బాగుంటుందని చెప్పేసి మనం చెప్పారు. ఆ తారీఖున మా రైట్స్ లో వాళ్ళ ఎంట్రీని కానీ వాళ్ళ ప్రొసెస్ ని రైట్ చేస్తే వాళ్ళు అక్కడ భూమి యజమానితో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్ కూడా మాకు దొరికినాయి. ఏప్రిల్ స్టార్ట్ చేశారంటే మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ దాకా జూన్ దాకా ఎక్కడా కూడా నకిలీ మద్యం లేదనేది ఆ రికార్డు ద్వారా తెలుస్తుంది. 2 నెలల్లో మొదలు పెట్టారు. ఎవరు కనుక్కున్నారు దాన్ని? ఈ ప్రభుత్వ యంత్రాంగమే. 2 వైన్ షాప్స్ లో 217, 225 కేసులు కొంటున్న 2 ఆంధ్ర వైన్స్, తర్వాత ఏదో ఇంకొక వైన్ షాప్ లో కేవలం 15-20 కేసులే కొన్నారు 1 నెలలో. ఏంటి ఒక రోజు ఏదో ఏంటి ఇదంతా ఇంత తగ్గిపోయింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది బయటపడింది. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం చేసుకోండి. సో ఈ రోజు సిట్ వేశాం, ఎవరన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇక వాళ్ళ నాయకులు చూడండి, నిన్న మాట ఈ మద్యం మీద ఒక మంత్రి పదవి చేసిన ఒక నాయకుడు ఆయన పత్రికా సమావేశంలో అరే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ తెచ్చారా, అసలు వీళ్ళ సంస్కారహీనులా, వీళ్ళు అసలు ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ, ఎక్కడ తెచ్చావరా, ఎక్కడ దాక్కున్నారా, ఇదేనా ఒక మంత్రిని సంబోధించే విధానం, ఇదేనా ఈ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఆశించే భాష అని చెప్పేసి నేను పరిశీలిస్తా ఉన్నాను. వాళ్ళకి సంస్కారం పూర్తిగా కోల్పోయి, విజ్ఞత కోల్పోయి, బలహీన వర్గాలంటే ప్రత్యేకంగా ఒక చులకన భావం మనసులో ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల అధికారులు ఉంటారో, ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉంటారో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి వాళ్ళ గొప్పతనాన్నో వాళ్ళ సుపీరియారిటీనో ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి అందరికీ కూడా ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు సమయంలో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మరి ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తుంది. ఆర్థికంగా ఊబిలో కూరుకుని రాష్ట్రాన్ని మరి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పట్టాలెక్కించి ఈ రాష్ట్రంలో రాబోయే జనరేషన్ కి ఒక మంచి పరిపాలన, మంచి రాష్ట్రాన్ని అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. మీ ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్స్, దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ అత్యధిక ధరకి అమ్మారు అని చెప్పేసి నేను చెప్తాను. దీని కూడా ప్రజలకు తీసుకెళ్లి చర్చ సర్వే చేద్దాం, ఇది వాస్తవా కాదని చెప్పేసి. ఈ రోజు ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏదైతే ఎస్టాబ్లిష్ కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో తక్కువ ధరకి నాణ్యమైన లిక్కర్ ని ప్రజలకు అందిస్తా ఉన్నాం. దీనికి మీరు బాధపడిపోయి ఏదో బురద జల్లాలని ఆలోచిస్తే ఎట్లా? అరే ప్రతి స్కూటీలో కూడా సీట్ లేపితే లోపల మద్యం పెట్టుకుని ఇంటింటికి అమ్మిన మీరు ఈ రోజు ఏదో బెల్ట్ షాపుల గురించి మీరు మాట్లాడతారు. రండి మీరు ప్రజల్లో పెడదాం, మీరున్నప్పుడు ఈ విధంగా అమ్మారా లేదా చెప్పి తెలుసుకున్నాం. ఈ రోజు ఎక్కడో 2 సంవత్సరాల క్రితం ఎవరు చెప్తున్నారు? మేం చెప్పట్లా, ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనే చెప్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మేము తయారు చేసి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆపేశాము. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోత్సాహంతో సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది. 22వ తారీఖు నుంచి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఏదైతే సూపర్ జిఎస్టీ అంటే జిఎస్టీలో వచ్చిన తగ్గుదల ద్వారా ప్రజలకి జరిగే మేలుని ప్రజలు తద్వారా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇంటింటికి వెళ్ళారు, పాంప్లెట్లు ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి, చిన్న చిన్న కూడల్లో మీటింగ్స్ కానీ పెట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జరిగే మేలు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాల్ని కూడా మరి కూలంకషంగా ప్రజలు చెంతకు చేర్చాం. మరి దీని ద్వారా రాష్ట్రానికి 8,000 కోట్లు, దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయంలో తగ్గుదల వచ్చినా కూడా మన ప్రజలకి మేలు జరగాలి, ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో తయారీదారులు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా పోటీలో మంచి అవకాశాలు కలగాలి. అంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో
మన దేశంలో తయారైన వస్తువులకి ఈ తగ్గుదల ద్వారా ఒక దాని రేట్ బెనిఫిట్ వచ్చి గ్లోబల్ ప్రొడక్ట్స్ తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం. ఆదాయం నికరంగా ఆదాయ నష్టం కనపడినా కూడా వ్యాపార పెరుగుదలతో, ఎందుకంటే ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో, ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బులు మరి చేతిలో ఉంటాయో వారు మార్కెట్ లో ఖర్చు పెడతారు. అదేవిధంగా ఈ ట్యాక్స్ తగ్గటం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కూడా పెరిగి తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏదేమైనా కూడా మరి ఈ గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన మోడీ గారికి, ఈ సంస్కరణ ఎటువంటి లేకోకుండా ఆమోదించిన మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాము. మరి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దేశంలో అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తా ఉన్నారు, కొంతమంది జలసీతో కూడా చూస్తా ఉన్నారు. ఏమిటి ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వెళ్తున్నాయి? గూగుల్ లాంటి సంస్థ బాంబేను వదిలేసి, పూనాను వదిలేసి, బెంగళూరును వదిలేసి, చెన్నైను వదిలేసి, ఢిల్లీ వదిలేసి ఒక చిన్న పట్టణం, అంటే వీటితో పోలిస్తే చిన్న పట్టణం, ఇక్కడికి వెళ్లి పెట్టడానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులై మన వైపు చూస్తా ఉన్నారు. ఈరోజు ఇబ్బడిగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలమైన నాయకత్వం ఉండటం కానివ్వండి, అదేవిధంగా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి పర్యవేక్షణలో ప్రభుత్వ పరిపాలన, అంటే కొన్ని పాలసీస్ మిగతా రాష్ట్రాల కంటే కూడా మెరుగైన పాలసీస్ ని మన రాష్ట్రంలో అడాప్ట్ చేసుకుని ఆ పాలసీ ద్వారా ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. వీటన్నిటి ద్వారా కొన్ని లక్షల మందికి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని సాధించడం తథ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మకం కలిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇంత బ్రహ్మాండంగా పరిపాలన సాగుతూ ఉంటే అబద్ధాలని ప్రచారం చేస్తూ, ప్రభుత్వం మీద బురదలు జల్లుతూ, రాజకీయ లబ్ధి, వర్గాల మధ్య వైషమ్యాలు, విధ్వంసపూరితమైన ఆలోచనలు రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ ఆలోచిస్తాం. దాని దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ రోజు PPP మోడ్ మీద కొన్ని రోజులు ఆందోళన చేస్తారు. ఈ రోజు ఎక్కడో కొన్ని చోట్ల జరిగిందని చెప్పేసి నకిలీ మద్యం మీద ఆందోళన ఏదో జరిగిపోతుంది. అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని, కొన్ని అపోహలు సృష్టించి ఏదో నష్టపోబోతున్నాం అని చెప్పేసి ఒక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. చాలా తప్పని చెప్పేసి మనం చేస్తాం. PPP మోడ్ ఉంది, వాళ్ళకి దమ్ముంటే ఎక్కడ చర్చకైనా సరే సిద్ధం. మేము చెప్పండి, మీరు నష్టం వచ్చిందన్నారు కదా, నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. PPP మోడ్ లో మీరు తీసుకొచ్చిన కాలేజెస్ కి, మేమేమి ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకున్న కాలేజెస్ కి ప్రజలకి జరిగిన నష్టం ఏమిటో దమ్ముంటే చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రోజు చెప్తాను. నేను మీరు ప్లాన్ చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కేవలం 35% మందికి మాత్రమే మెరిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి సీట్లు లభించే విధంగా మీరు విధానం తీసుకొచ్చారు. 15% ఇతర రాష్ట్రాల్లో ఉండే మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. మిగతా 50% మేనేజ్మెంట్ కోటా, అదేవిధంగా NRI కోటా పెట్టారు. ఇప్పుడు PPP మోడ్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొచ్చిన విధానం ప్రకారం వాళ్ళు 35% ఏపీ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తే, మేము ఈరోజు 50% సీట్లని మన తెలుగు ఏపీ స్టూడెంట్స్ కి, మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తున్నాం. ఇది తప్ప? అంటే మీకంటే ఎక్కువ సీట్లు గవర్నమెంట్ ఫీజు కి మన తెలుగు పిల్లలకి ఇస్తుంటే మీకేమైనా కడుపు మంటగా ఉందా అని చెప్పి చెబుతా ఉన్నారు. మిగతా 50% మీరు మేనేజ్మెంట్ కి ఇచ్చారు, మేము మేనేజ్మెంట్ కి ఇచ్చాం, NRIకి మీరు ఇచ్చారు, మేము NRIకి ఇచ్చాం. దీంట్లో తెలుగు రాష్ట్ర బిడ్డలు, ఏపీ రాష్ట్ర బిడ్డలు పోతున్న నష్టం ఏంటని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అంటాను. 2, వైద్యం
పేదలకు అందరూ కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొస్తారన్నారు. ఎస్, తీసుకొచ్చాం. ఒక 100 బెడ్లు ఒక హాస్పిటల్లో ఉంటే ఈ పీపీపీ మోడ్ వచ్చిన హాస్పిటల్లో 70% బెడ్లని పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధానాన్ని మేము తీసుకొచ్చాం. మిగతా 30% మీరు వారు వైద్యానికి ఛార్జీలు కలెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమిటి, ఒక్కొక్క హాస్పిటల్ కి 165 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతుంది. ఆ 165 కోట్లని మరి ఆ పీపీపీ ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్ ఉన్నాడో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ప్రభుత్వానికి 1 రూపాయి లేకోకుండా, 1 రూపాయి ఖర్చు పెట్టుకోకుండా 70% బెడ్లు మన పేద ప్రజలకి అందుబాటులోకి వస్తే మీకు నష్టం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పోనీ కాలేజీలు ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తున్నామా? ఎక్కడేమో కేవలం వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కానివ్వండి, ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న 165 కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్, కాలేజ్ మెయింటెనెన్స్ ఉన్నాయో అవి ఖర్చు పెట్టినందుకు ఒక 30% బెడ్స్ ని మీరు వాడుకోండి. తర్వాత 33 సంవత్సరాల తర్వాత మా కాలేజీని ఆ వసతులన్నింటినీ కూడా మాకు అప్పచెప్పి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పాం. దీంట్లో తప్పు ఎక్కడుందో చెప్పండి. రండి, ఎక్కడైనా సరే మనం రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్లు మీ పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి, లేదా టీవీ ఉంది కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టడం కాదు. ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు కొత్తగా నకిలీ మద్యం అని చెప్పి తీసుకున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా నాసి రకం మందుని మీ ప్రభుత్వ షాపుల ద్వారా, బార్ల ద్వారా మీరు ప్రజలకు అందించారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లో పెట్టండి, ఒక సర్వే పెట్టండి. మీరు సర్వే పెట్టి, ఇగో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు ఈ విధంగా అంటున్నారు, పార్టీ సార్లు ఈ విధంగా అన్నాడు, గత ప్రభుత్వంలో నాసి రకం మందు తాగటం మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని